హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే 10 క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ప్రతి క్వశ్చన్కి ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎవరు కూడా ఆన్సర్ చేయకుండా ఉండకండి, ఆన్సర్ చేయండి. సో మీకు ఎంతైతే స్కోర్ వస్తుందో ఎలాంటి గిల్ట్ ఫీల్ లేకుండా ఆ స్కోర్ అనేది కింద కామెంట్లో రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో చిన్న ప్రేగుకు సంబంధం లేనిది అని చెప్పేసి అడిగాడు. సో అంటే ఏంటి, 3 సంబంధం ఉంటాయి, ఒకటేమో సంబంధం ఉండదు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, క్రింది వాటిలో చిన్న ప్రేగుకు సంబంధం లేనిది ఆంత్రమూలం, జెజునం, కోలాన్, శేషాంత్రికం. సో సింపుల్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 కోలాన్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, చిన్న ప్రేగులో ఆంత్రమూలం, జెజునం, శేషాంత్రికం ఈ 3 కూడా భాగాలుగా చెప్పుకుంటాం, ఓకేనా? సో ఈ కోలాన్ అనేది పెద్ద ప్రేగు యొక్క భాగం, ఓకేనా? సో అందుకే కోలాన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుద్ది. సో క్రింది వాటిలో చిన్న ప్రేగుకు సంబంధం లేనిది ఏంటి అంటే కోలాన్, ఓకే? ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండవ ప్రశ్న, మనం పీల్చే గాలిలో అధిక శాతం ఉండేది మనం డైలీ గాలి పీల్చుతుంటాం కదా, సో దాంట్లో అధిక శాతం ఉండేది ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్. వీటిలో మనం ఎక్కువగా దేన్ని పీలుస్తాం? ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. మనం పీల్చే గాలిలో అధిక శాతం ఉండేది నైట్రోజన్, ఓకేనా? ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో 78% నుంచి 79% వరకు మనం నైట్రోజన్ పీల్చుకుంటుంటాం, ఓకేనా? సో అందరూ ఆక్సిజన్ అనుకుంటారు. ఆక్సిజన్ అనేది మనం 21% మాత్రమే పీల్చుకుంటుంటాం, ఓకేనా? సో కార్బన్ డైఆక్సైడ్ ఉంది చూడండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.04% అనేది మనం పీల్చుకుంటాం, ఓకేనా? తర్వాత ఆర్గాన్ అనేది ఒక 1%. ఆర్గాన్ అని కాదు, ఇతర ఏ వాయువులు ఉన్నా ఒక 1% అనేది మనం జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ నైట్రోజన్ అనేది 79% వరకు పీల్చుకుంటాం, ఓకేనా? సో మరి ఆన్సర్ ఏమవుద్ది? నైట్రోజన్ అవుద్ది, ఆప్షన్ 2, ఓకే? మనం పీల్చే గాలిలో అధిక శాతం ఉండేది అంటే నైట్రోజన్. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.04%. ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ చూడండి. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే, ఓకే? జూలై 22, జూన్ 5, అక్టోబర్ 28, ఫిబ్రవరి 28. సో సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? యువర్ టైం స్టార్ట్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, ఫిబ్రవరి 28. సో జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 28న జరుపుకుంటాం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాలుగో ప్రశ్న, అప్పుడే పుట్టిన శిశువులో ఎముకలు ఎన్ని? అప్పుడే పుట్టే శిశువులు ఉంటారు కదా, చిన్న పిల్లలు. సో ఆ శిశువులో ఎముకలు ఎన్ని? ఓకేనా? 320, 330, 206, 300. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చిన్న ప్రశ్న, సినిమాల్లో కూడా చాలాసార్లు వినే ఉంటాం, ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, 300, ఓకేనా? సో చిన్నప్పుడు అప్పుడే పుట్టిన బేబీకి 300 ఎముకలు అనేవి ఉంటాయి. తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ అవన్నీ జాయింట్స్ అయ్యి 206గా మారుతాయి, ఓకేనా? సో పెద్ద అయిన తర్వాత 206 ఎముకలు అనేవి ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4, 300, ఓకే? సో ఫిఫ్త్ క్వశ్చన్, 5వ ప్రశ్న చూడండి. రీఫ్రిజిరేటర్స్ ఏసీ రూముల యందు
పనిచేయు సూత్రం. సో రీఫ్రిజిరేటర్స్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి కదా, అందులో పనిచేయు సూత్రం ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, పెల్టియర్ ఫలితం, సీబెక్ ఫలితం, జౌల్ థామ్సన్ ఫలితం, కాంతి విద్యుత్ ఫలితం. ఈ నాలుగింట్లో ఏది ఈ రీఫ్రిజిరేటర్స్ ఏసీ రూముల యందు పనిచేస్తుంది? సో ఈజీ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఓకేనా? సో ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, జౌల్ థామ్సన్ ఫలితం. ఓకేనా? సో రీఫ్రిజిరేటర్స్ ఏసీ రూముల యందు పనిచేసే సూత్రం ఏంటంటే జౌల్ థామ్సన్ ఫలితం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, 6వ ప్రశ్న. స్థితిజ శక్తి పొటెన్షియల్ ఎనర్జీకి ఉదాహరణ కానిది. స్థితిజ శక్తి ఉంది కదా, సో దానికి పొటెన్షియల్ ఎనర్జీకి ఉదాహరణ కానిది అడిగారు. ఓకేనా? ఉదాహరణ ఏంటి అని చెప్పేసి కింద అడగలేదు, కానిది అడిగారు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? 3 ఆప్షన్స్ ఏమో ఈ పొటెన్షియల్ ఎనర్జీకి అనుకూలంగా ఉంటాయి, ఒకటేమో అనుకూలంగా ఉండదు. సో ఆ అనుకూలంగా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కొంచెం మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆన్సర్ వచ్చేసి తుపాకీ నుండి పేల్చబడిన బుల్లెట్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఎందుకో చెప్తా చూడండి. అసలు ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? సిద్ధంగా ఉన్న ఎనర్జీ. ఇప్పుడు చూడండి, సిలిండర్లో పీడనంతో ఉంచిన వాయువు అన్నారు. ఓకేనా? పీడనంతో ఉంచిన వాయువు అంటే అది పేలడానికైనా సిద్ధంగా ఉంది. ఓకేనా? ఒక బ్లాస్ట్ అవ్వడానికైనా దేనికైనా మంచి పవర్ఫుల్గా ఉంది. దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. తర్వాత ఎక్కుపెట్టిన బాణం ఎక్కిపెట్టి ఉంచుతాం కదా, సో అప్పుడు అది ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. జస్ట్ మనం విడిచిపెడితే ఫోర్స్గా వెళ్ళిపోతుంది. సో అది కూడా పొటెన్షియల్ ఎనర్జీతోనే ఉంటుంది. సో దీన్ని మనం స్థితిజ శక్తి అంటారు. తర్వాత డ్యామ్లో నిల్వ చేసిన నీరు ఉంటుంది కదా, అది కూడా గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫోర్స్గా వస్తుంది కాబట్టి అది కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఆప్షన్ 3 చూస్తే తుపాకీ నుండి పేల్చబడిన బుల్లెట్, ఇది ఆల్రెడీ పవర్ అనేది యూజ్ చేయడం జరిగింది, అది ట్రావెలింగ్లో ఉంది. ఓకేనా? సో అందుకు ఇది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ కానిది ఏంటి? ఇక్కడ తుపాకీ నుండి పేల్చబడిన బుల్లెట్. అలా అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ చదివేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు మనకి ఇది ఆన్సర్ చేయడానికి ఈజీ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 7th క్వశ్చన్ చూడండి, 7వ ప్రశ్న. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరు పడడానికి కారణం. సో మనం మజ్జిగ చిలుకుతున్నప్పుడు వెన్న అనేది వేరు అవుద్ది కదా, సో అలా వేరు పడడానికి కారణం ఏంటి? గురుత్వ బలము, అయస్కాంత బలము, ఘర్షణ బలం, అపకేంద్ర బలం. ఇందులో ఏంటి? ఓకే, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. అపకేంద్ర బలం, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడడానికి కారణం అపకేంద్ర బలం. ఓకే, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో 8వ ప్రశ్న చూడండి, 8th క్వశ్చన్. క్రియోజనిక్ ఇంజన్లు వేటిలో ఉపయోగపడతాయి? జలాంతర్గాముల్లో, రిఫ్రిజిరేటర్లో, రాకెట్లలో, సూపర్ కండక్టివిటీలో. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ట్రై చేయండి, ఆన్సర్ ఏదై ఉంటుంది. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. క్రియోజనిక్ ఇంజన్లు అనేవి రాకెట్లలో ఉపయోగిస్తారు. ఓకేనా? సో రాకెట్లలో క్రియోజనిక్ ఇంజన్లు అనేవి ఉపయోగిస్తారు. సో 9వ ప్రశ్న చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలంట. ఓకేనా? సో అంటే 3 అనేవి రైట్గా ఉంటాయి, ఒకటేమైనా తప్పుగా ఉంటుంది, అది మనం గుర్తించాలి. ఓకేనా? సో చూడండి, ఆప్షన్ 1 చంద్రుడు సెలినాలజీ, అంతరిక్షయానం ఆస్ట్రోనాటిక్స్, విమానాల తయారీ క్రయోజనిక్, తర్వాత వాతావరణం మెటీరియాలజీ. సో ఇలా మనం చూస్తే ఏమర్థమవుతుంది మనకి?
ఇవన్నీ అధ్యయనాలు. ఓకేనా. చంద్రుడికి సంబంధించిన అధ్యయనాన్ని మనం సెలీనాలజీ అంటాం. అంతరిక్షకు సంబంధించిన అధ్యయనాన్ని ఆస్ట్రోనాటిక్స్ అని చెప్పేసి ఎలా అంటాం. విమానాల తయారీ అనేది ఇక్కడ క్రియోజనక్ అని ఇచ్చాడు. తర్వాత వాతావరణం అనేది మెటీరియాలజీ అనేది ఇచ్చాడు. ఓకేనా. సో ఏంటి అసలు ఇందులో మనం రైట్ ఏంటి తప్పు ఏంటి అని చెప్పేసి మనం ముందు తెలుసుకోవాలి. సో తప్పుగా ఉన్నదాన్ని మాత్రమే గుర్తించాలి. ఓకేనా. సో చూడండి ఇందులో ఏది మిస్టేక్ ఉంది. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో విమానాల తయారీ అనేది క్రయోజనిక్ కాదు, అది తప్పుగా పెట్టారు. ఓకేనా. మరి ఏంటది ఏంటో తెలుసా మీకు. ఈ విమానాల తయారీకి సంబంధించి ఏమంటాం. అబ్దుల్ కలాం గారు చాలాసార్లు ఆ మాట వాడారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు చూడు, ఏరోనాటిక్ అంటాం. ఓకే. సో ఏరోనాటిక్ అంటే ఏంటంటే ఈ విమానాల తయారీకి సంబంధించిన అధ్యయనాలుగా చెప్పుకుంటాం. ఓకేనా. సో అది మనం గుర్తుంటే ఇది ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా. మిగతావన్నీ రైట్ ఆన్సర్సే. వాతావరణానికి సంబంధించిన మనం అధ్యయనాన్ని మెటీరియాలజీ అంటాం. అంతరిక్షయానికి సంబంధించింది ఆస్ట్రోనాటిక్స్ అంటాం. చంద్రుడికి సంబంధించిన అధ్యయనాన్ని సెలీనాలజీ అంటాం. ఓకేనా. ఇదంతా రైటే, ఇది ఒకటే తప్పు. ఓకేనా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది. సో పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం. ఓకే. 1526, 1527, 1528, 1529. ఓకేనా. సో ఎందులో ఏది రైట్ ఆన్సర్ అనేది మనం టిక్ చేసుకోవాలి. ఓకే. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా. సో చెప్పేస్తాను చూడండి. 1526 అనేది రైట్ ఆన్సర్. మొదటి పానిపట్టు యుద్ధం అనేది 1526లో జరిగింది. ఎవరెవరికి జరిగింది. బాబర్కి. బాబర్ ఎవరు అసలు. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. ఓకేనా. సో ఈ బాబర్కి, ఇబ్రహీం లోడీకి ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. ఓకేనా. సో 1526లో. ఓకే. సో దీన్ని మనం మొదటి పానిపట్టు అని చెప్పుకుంటాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ ఉన్నాయి చూడండి. 1527 ఇచ్చాం. దానికి సంబంధించింది ఏంటి. 1528, 29 ఇవన్నీ కూడా యుద్ధాలకు సంబంధించినవే. సో 1527 అనేది కాన్వా యుద్ధం. 1528 అనేది చందేరి యుద్ధం. 1529 అనేది గోగ్రా యుద్ధం. ఓకేనా. సో ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కటి అడుగుతుంటాడు వాడి ఇష్టానికి. ఓకేనా. మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే. కొంచెం పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి అయితే డీప్ అడుగుతారు, చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే పైన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుద్ది. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. మనం అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్తున్నాం, అవి కూడా వినండి, నేర్చుకోండి. ఓకేనా. సో ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి క్విజ్ అనేది కండక్ట్ చేస్తాను. సో ఒకటే సబ్జెక్ట్ కాకుండా ఎగ్జామ్ రాసే ఫీల్ అనేది మీకు రావాలని చెప్పేసి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి మీకు ఇలా అడగడం జరుగుతుంది. ఓకేనా. మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఇంకా మనం ఎక్కడెక్కడ చదవాలి, ఎక్కడెక్కడ ఇంకా ఉన్నాయి అని చెప్పేసి, అలాగే వచ్చిన క్వశ్చన్స్ మనం ఎలా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టాలనేది మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. అందుకే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడాలి. అలాగే వీడియోకి కొంచెం లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అయితే నేను ఇంకా ఇంట్రెస్ట్తో ఇలాంటి వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాను. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ప్రతిదీ చేద్దాం. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అర్థమెటిక్ క్లాసెస్ కూడా వినండి. ఓకేనా. ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా కింద ఎన్ని మార్క్స్కి మీరు అటెంప్ట్ చేస్తారో కింద రాసే ప్రయత్నం చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.